పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు బాగా ఉపయోగకరమైన ఈ చిన్న చేపలతో పులుసు ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా ఈ చిన్న చేపలని సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న చేపల పులుసు కోసం నానబెట్టిన చింతపండు నుండి పులుసు తీసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 2 టీ స్పూన్ల ఉప్పు అన్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని అరగంటకుంటా కలుపుకుంటూ ఉండాలి. అన్ని వేగాక శుభ్రం చేసుకున్న చిన్న చేపలను వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పై 5 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఇలా విరగకుండా కలుపుకోవాలి. మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసి 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ వేసుకొని తగినంత కొత్తిమీర తరుగు వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయినట్లు. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన మెమొరీకి, చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ మంచి కొలెస్ట్రాల్ వలన కంటి చూపుకి, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకల బలానికి, ప్రోటీన్స్ కండ పుష్టికి సహాయపడతాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫిష్ కర్రీని మీరు ఎప్పుడైనా తిన్నారా? గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఈ ఫిషెస్ ని మీరు కూడా వారానికి 2-3 సార్లు తినడం వల్ల హార్ట్ కి చాలా మంచిది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.